Hello, what's up guys, welcome back to Harshit Vlogs and welcome back to India Journey Part 2 and Part 1 for that flight India Part 2 flight start అయిపోయింది అదే టైంలో. అండ్ ఇక్కడ చూసి కదా మనమైతే 2000 కిలోమీటర్స్ వరకు వచ్చేసినాం. అండ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ 1070 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు. అండ్ అప్పటికి ఇప్పుడు చాలా టైం అయింది. 1070 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు రిమైనింగ్ ఉంది ఇంకా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 ఎంత అంటే 6:37 యుగాండా అండ్ 9:07 ఇండియా. 9:18 ప్రెజెంట్ ఇండియాలో అయితే. అండ్ ఇప్పుడు మనకైతే ఫుడ్ అనేది మనం ఫుడ్ కోసం అయితే వస్తున్నాం. అనౌన్స్మెంట్ ఇచ్చాను. అండ్ అనౌన్స్మెంట్ తినగానే లేస్ట్ నేను టీవీ కూడా ఆన్ అయింది. టామ్ అండ్ జెర్రీ చూస్తుండే అదైతే ఆన్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఫుడ్ తీయడానికి కూడా వచ్చారు. ఆయన వచ్చేసి ముందర నుంచి వస్తాడు, ఇక్కడ నుంచి రాడు. ఇంకా మనైతే 974 కిలోమీటర్స్, 51 degrees ఉంది బయట. ఇంకా తగ్గుతున్నది భయం వేస్తుంది, ఎందుకంటే అంతా నైట్ వేసరికి మనకు అంతా కూల్ అయితే అవుతుంది ఏదో. డిన్నర్కి అని చెప్పి మనకు ఒక కేక్, ఒక టిష్యూ పేపర్ ఇచ్చారు, కాఫీ ఆడితే కాఫీ ఇచ్చారు, అంత అయిపోయింది. ఇంతకుముందు వచ్చి కేక్ కావాలి ఫ్రూట్ కావాలని అడిగారు. కేక్ అని చెప్పినాక ఏ కేక్ అంటే చాక్లెట్ కేక్ అని చెప్తే చాక్లెట్ కేక్ ఇచ్చారు. అంత కాఫీ ఇచ్చారు, అంతే కథం అయిపోయింది. ఇలా అంటే డిన్నర్ ఇదే. డిన్నర్ ఇది తినాలంటే డిన్నర్ ఇదే ఫైనల్ డిన్నర్. ఇంకొక 1 hour దిగిపోతాం. ఇంకొక 800 కిలోమీటర్స్ అట్లుంది. దిగినాక మీతో కలుస్తాం. ఇప్పటిదాకానే కప్ కేక్స్ అవి ఇచ్చారు. అండ్ ఇప్పుడే తిన్నా. నేను కూడా చెప్పినా కదా ఆల్రెడీ, నేనైతే చిన్న పని చేస్తున్నాను. ఆ పని ఏందో చెప్పండి. ముంబై చేరుకున్నాక పడుకునేటప్పుడు చెప్తాం. చూడండి, మనం చేరుకునే లోపు అందులో ఈ వీడియో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గైస్ ఎట్లుంది చెప్పండి కామెంట్లో. టైం పాస్ చేయలేక చచ్చిపోతున్నా. ఇక్కడ బ్యాగ్ ఉంది, ఇక్కడ మమ్మీ చల్లితున్నారు, ఇక్కడ నా కప్ కేక్ కవర్ ఉంది, ఇక్కడ మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఉంది, అక్కడ నా షూస్ కింద. నథింగ్ చెప్పడానికి ఏం లేదు. దీంట్లో కూడా ఏం పెట్టలేదు మ్యాక్సిమం. అన్నీ నీట్గా పెట్టుకున్నాం, ఎందుకంటే ఇంకా మనకి లాస్ట్గా వచ్చేసి 492 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ మనం 55 minutesలో మనం రీచ్ అయితే అయిపోతాం. అండ్ లాస్ట్ 15 minutes కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఇండియాకి వస్తున్నాం మళ్ళీ ఆఫ్టర్ 1.5 months. అండ్ ఇట్లా బాధ కూడా ఉంది, ఎందుకంటే ఉగాండా దేశం వస్తుంది. ఉగాండాని 1.5 month ఉండి వచ్చిన. అండ్ ఇంకొక పెద్ద ఏంటంటే ఫుల్ చల్లగా ఉండిపోయింది, ఎందుకంటే ఇక్కడ 50 degrees ఉంది. చాలా బయట టెంపరేచర్ 50 degrees. ఇట్లా గ్లాస్ ఇట్లా టచ్ చేస్తే చల్ల ఫ్రీజ్ అయిపోయేలాగా అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే పైన లైట్స్ ఆన్ చేసిన, ఇప్పుడు క్లియర్ సాక్స్ వేసేసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ 15 minutes అవుతుంది మనకి ఇంకా
లాస్ట్ 50 మినిట్స్లో మనం సాంగ్స్ వేసుకొని రెడీగా ఉన్నాం బెటర్. అండ్ నా బ్యాగ్ కూడా ఇక్కడ ఉండిపోయింది. మమ్మీ బ్యాగ్ ఎక్కడికి మమ్మీతో బయటికి తీసుకెళ్ళి పెడతాం. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ గాయ్స్, మర్చిపోలేదు. అండ్ ఇప్పుడు తీసే మొబైల్ అది. అండ్ ఇక్కడ ఏమన్నా చెక్ చేసుకోవడం బెటర్ 50 మినిట్స్ ముందే. అండ్ ఇక్కడ బుక్స్ అవి ఉన్నాయి అంతే. నా షూ ఇట్లనే మర్చిపోను నేను. ఇక్కడ పిల్లోస్ ఉన్నాయి, మనకి 3 పిల్లోస్ ఉన్నాయి. 3 పిల్లోస్ ఇక్కడ 3 పిల్లోస్, ఒకటి ఇది 2 కింద ఇంకోటి 3 ఉన్నాయి ఇక్కడనే. అండ్ ఇక్కడ బుక్స్ ఏవి పడేసిన నేనే అవసరమని చెప్పేసి. అండ్ లాస్ట్ 50 మినిట్స్ జర్నీ అండ్ మనం ఇండియాకి రీచ్ అవుతాం. ఎంత ఎక్సైటింగ్ ఉందో అంత స్కేరీనెస్ ఉంది, ఎందుకంటే వచ్చేది యుగాండా నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ ఉంది ఎబోలా వచ్చింది. మాకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎబోలా ఉంది యుగాండాలో. అంటే మాకు లేదు, ఎబోలా యుగాండాలో ఉంది కాబట్టి ఆల్రెడీ. అండ్ ఇండియాలో చాలా స్క్రీనింగ్ జరుగుతుంది. అండ్ నాకు మేము 11 o'clockకి అక్కడ దిగుతాం. అండ్ మాకు 6 o'clock మార్నింగ్ ఫ్లైట్ ఉంది. మార్నింగ్ 6 o'clock ఉంది ఇండియన్ టైం చూసుకుంటే. అండ్ ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి మనకి 9:52 అవుతుంది. 51 minutes అంటే ఆల్మోస్ట్ 11కి దిగుతాం. మనం 3 hours స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మేము మళ్ళీ అక్కడి నుంచి ఇమిగ్రేషన్ అయిపోగొట్టుకొని, ఇమిగ్రేషన్ తర్వాత బ్యాగ్స్ తీసుకునే లోపు ఈ మధ్యలోనా లేకపోతే ఇమిగ్రేషన్ ముందన్నా 100% ఈ ఫ్లైట్లో ఎంతమంది ఉంటే అంతమంది 100% అయితే పిలుస్తారు స్క్రీనింగ్కి. ఈ ఫ్లైట్లో దగ్గర 273 మెంబర్స్ ఉన్నారు. ఆన్ అండ్ ఆల్ 273 తక్కువనే ఉంటారు, 170 అట్లా. మ్యాక్సిమమే 250. దీంట్లో మ్యాక్సిమం 170, ఎందుకంటే చాలా సీట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. యాక్చువల్లీ మమ్మీ సీట్ ఇక్కడ, చెల్లె సీట్ ఒక ఆమె కూర్చుంది అక్కడ పక్కనే. కాకపోతే అన్ని సీట్స్ కలిపేసరికి ఎవరు ఇష్టం వచ్చి సీట్లు అలా కూర్చోరు. నా సీట్ అని మంచి కూర్చొని విండో దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కడ బిజినెసెస్ లేవు. అండ్ 100% బిజినెస్ కూడా ఉన్నాయి మాకు. రేపు చూద్దాం. నేను ఈ ఫ్లైట్లో ఎడ కూర్చున్నా అంటే ఇక్కడ రెడ్ కలర్తో ఒకటి తీసారు కదా ఇక్కడ. అండ్ ఈ రెడ్ కలర్ అన్న కూర్చున్నాను నేను ఈ ఫ్లైట్లో వచ్చేసి. అండ్ ఇటు పక్క ఎవరు లేరు. అండ్ ఇటు పక్క కూడా ఒకటి ఉంది, అంటే మొత్తం విండో సెట్ నాది ఇది. అండ్ ఇది వచ్చేసి నేను కూర్చున్న ప్లేస్ ప్రెజెంట్. ఈ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఒక రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా చిన్నది. ఇది బెటర్ కూడా ఈ చిన్నది, ఇది నేను కూర్చున్నది ఇప్పుడు ప్రెజెంట్గా ఇక్కడ. In certain countries, any traveler who has fever, weaknesses, muscle pain, headache, sore throat, vomiting, diarrhea, rash, bleeding, should report immediately to the airline crew and other immigration medical unit on arrival. This is important for early diagnosis, for prompt management and preventing spread. All travelers, passengers and crew, irrespective of nationality, will be required to fill in a self-declaration form and hand it over to the immigration counter. In case of any of these symptoms that have developed. ఆల్మోస్ట్ ల్యాండ్ కాబోతున్నాము. ఇంకా 148 kilometers ఉంది. 140 kilometers కార్లో అంటే చాలా ఎక్కువ, కానీ ఫ్లైట్లో అయితే చాలా తక్కువ ఏదో చెప్పాలంటే. అండ్ ఇంకొక 30 minutesలో ల్యాండ్ అయిపోతాం. 30 minutes లాస్ట్ 30 minutes. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది అనుకుంటా మీకు. లైట్స్ అయితే అన్నీ ఆన్ అయిపోయినాయి. అండ్ ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ఎంత ఉందంటే 75 kilometers ఇంకా ల్యాండ్ అయిపోతాం. అండ్ ల్యాండ్ కానీ ఇంకా మాకు 25 minutes ఉంది. 25 minutes లాస్ట్ ఫర్ ల్యాండింగ్. అండ్ ఎప్పుడో 2.5 hours కానీ స్టార్ట్ చేసిన.
25 minutes వచ్చింది ఫైనల్. We shall be dimming the cabin lights. In case you would like some extra reading light, please use the reading light in the service panel above you. Thank you. ఇమిగ్రేషన్ అండ్ మొత్తం అయితే అయిపోయింది. అండ్ బోర్డింగ్ పాసెస్ అయితే 7 o'clock వస్తుంది. ఎందుకంటే మాకు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది. నేను బయటకు అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఎయిర్ ఇండియా డొమెస్టిక్ అంటే ఏదో గ్రీన్ ఛానల్ దగ్గరికి ఈయన మాతో పాటు వచ్చిన ఫుల్
ఫైనల్ నేనైతే ఇంటికి వచ్చేసాం. ఎస్ వీఆర్ బ్యాక్. మేము ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకున్నాను ఇప్పుడే, షార్ట్స్ వేసుకొని తీసి. నేను చూస్తే నేను షాక్ తెలుసా, నా దగ్గర ఒక డ్రెస్ లేదనుకున్నా. ఆ డ్రెస్ అన్ని ఇక్కడనే ఉండిపోయినాయి. నా డ్రెస్సెస్ అన్నీ ఇక్కడే, హాఫ్ డ్రెస్సెస్ ఇక్కడనే ఉన్నాయి. నా సమానంతా ఈయన ఉంది. అసలు ఏం తీసుకోవాలి వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం మ్యాక్సిమం ఇంకో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇల్లు మొత్తం దుమ్ము దుమ్ము అని చూపిస్తారు. ఇదిగోండి ఇల్లంతా ఇట్లా దుమ్ము దుమ్ము ఉంది మొత్తం ఇట్లా. ఇదిగోండి దుమ్ము ఉందో. అండ్ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను నేను. క్లీన్ చేసినాక వీళ్ళతో కలుస్తాం. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. అండ్ పార్ట్ 2 అయితే అయిపోయింది. అండ్ ఇక ఫైనల్ కథం. నెక్స్ట్ ఇంకా హౌస్ క్లీనింగ్తో ఒక బ్లాగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత సదరడం ఒక బ్లాగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత కథం అయిపోతుంది. అండ్ ఒకవేళ ఈ వీడియోస్ లైక్ చేయండి.